బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్. స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాడర్కు ఆయన వార్నింగ్ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి చోట వైసీపీ జెండా ఎగరాలి, ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే సీరియస్గా తీసుకుంటాను అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఏకగ్రీవం కాకుండా చూసే బాధ్యత స్థానిక వైసీపీ నేతలదే. మరోపక్క ఎస్సీ గ్రామాల్లోనూ అభ్యర్థులను పోటీలోకి తీసుకురావాలి, ఓడిపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గానే భావిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కార్యక్రమాలలో కూడా ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో ఇప్పటికే మీ అందరికీ ఒక అవగాహనకు వచ్చి ఉంటారు మీరందరూ అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అలాంటి వారిని గుర్తించి పోటీకి సిద్ధం చేయండి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఒకసారి జగన్ ఆయన మాటల్లోనే ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు. రైట్, మాజీ సీఎం జగన్ చాలా క్లియర్గా ప్రతి చోట వైఎస్ఆర్ సిపికి సంబంధించిన జెండా ఎగరాలి, అలాగే ఏకగ్రీవం అవుతే కనుక చాలా సీరియస్గా తీసుకుంటా అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సో దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, జగన్ చేసిన ఈ స్టేట్మెంట్స్ని ఎలా చూడాలి? చాలా క్లియర్గా సీరియస్గా తీసుకుంటాను అంటూ ఆయన మాట్లాడుతున్నారు. సో ఒక రకంగా స్టేట్మెంట్ వార్నింగ్ ఇస్తున్నారా? ఖచ్చితంగా దానికోసం ఫైట్ చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయాలి అనేది ఆయన ఉద్దేశమా? కళ్యాణ్, బేసిక్ గా స్థానిక సంస్థలు రాబోయే 2-3 మాసాల్లో స్థానిక సంస్థలు రాబోతున్నాయి ఏపీలో. సో ఈ నేపథ్యంలోనే జగన్ 175 మంది ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే 11 మంది గెలిచారో వాళ్ళందరితో సహా కలిపి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. మీటింగ్ లో చాలా తన గట్టిగా అయితే చాలా సీరియస్ గా తన క్యాడర్ ఫీచర్ ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, అంటే ఆ అభ్యర్థులు గతంలో అయితే ఏకగ్రీవం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఎక్కడికక్కడ ఎవరిని పోటీ చేయకుండా ఆటోపేసేవాళ్ళు, లేకపోతే పోలీస్ బలగాలు, లేకపోతే పొలిటికల్ గా ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈసారి అటువంటి పరిస్థితికి తాగు ఇవ్వకూడదు. ఏ ఒక్క ఏకగ్రీవం జరిగినా దానికి బాధ్యత కంప్లీట్ గా కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే ఆ ఎమ్మెల్యే. కాబట్టి మీరు ఇష్యూ నుంచి చూసుకోండి. పొరపాటు జరిగే అవకాశం లేదు, పొరపాటు జరగనివ్వదు. ఎక్కడికి జరిగితే ఆ ఏకగ్రీవానికి బాధ్యత స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవుతాడు, లేదా అక్కడ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే అవుతాడు. కాబట్టి మీరు ఈ వ్యవహారంలో సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అసలుకి పార్టీలో ఓడిపోతామా గెలుస్తామని పక్కన పెట్టలేదు, కానీ ఎన్నికల విషయాల్లో మాత్రం మనం ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే, పోటీకి దిగాల్సిందే. ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు అనేది జగన్ చెప్తాను. స్థానిక సంస్థలు ఈసారి హోరా జరగబోతుంది. మామూలుగా అయితే ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి కొంత స్ట్రెచ్చింగ్ అయితే కానీ ఈసారి నిన్న జగన్ మాట్లాడిన మాటలు, లేదా జగన్ ఇచ్చిన అంశాన్ని నిర్దేశం గట్టిగా క్యాడర్ లో కొంత ఉత్తేజాన్ని ఇచ్చింది. డెఫినెట్ గా ఈసారి స్థానిక సంస్థలు, పంచాయతీలు వీటన్నిటిలో కూడా తమ అభ్యర్థుల్ని ఖచ్చితంగా నిలబెట్టి తీరాలి అనేది జగన్ చెప్తున్న నేపథ్యంలో జరగబోయే ఎన్నికలు ఈసారి కొంత ఫైట్ అందించే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్ని స్థానాలకి ఇప్పుడు ఏంటి అనేది మీరు కొన్ని రోజుల్లోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసీ కూడా దాని మీద ఇప్పటికే
కొన్ని చర్యలు చేపడుతున్న పరిస్థితి. సో డెఫినెట్ గా ఈసారి ఏకగ్రీవాలు అనేవి ఉండకుండా చెయ్యాలి అనేది జగన్ పదే తన క్యాడర్కి దిశానిర్దేశం చేశారు కాబట్టి రాబోయే ఎన్నికలు కొంత ఫైటింగ్ ఇచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వైసీపీ జెండా ఎగరవేయాలి అనేది జగన్ చెప్తున్న నేపథ్యంలో సో ఈసారి ఎలక్షన్స్ కొంత టైట్ ఫైట్ అంటే ఇప్పటికైనా ప్రభుత్వానికి లేకపోతే అధికారంలో ఉన్న వారికి ఎడ్జ్ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం ఏకగ్రీవాలు చేస్తాం లేదు అక్కడ వాళ్ళు పోటీ చేయలేకపోయారు ఇట్లాంటి అంశాలు అనేది ఉండకూడదు. ఆ విషయం అనేది జరిగితే దానికి పూర్తి బాధ్యత అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఎంపీ ఉంటే వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు సిద్ధం చేసుకోండి. ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలి. ఆ కార్యకర్త ఇబ్బంది గురవుతున్న స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ కార్యకర్త కోసం చివరి వరకు పోరాడాలి అనేది జగన్ తన క్యాడర్కి దిశానిర్దేశం చేసిన పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మాజీ సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు స్థానిక సంస్థ ఎన్నికల పైన. ఆయన క్యాడర్కి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జెండానే ఎగరవేయాలి, దాన్ని బాధ్యతగా తీసుకోవాలి, ఇన్ఛార్జ్ల లోపంగానే భావిస్తాను, ఎక్కడైతే ఓడిపోతామో ఎక్కడైతే గెలవలేకపోతామో అది వాళ్ళ ఫెయిల్యూర్గానే నేను పరిగణిస్తాను, చాలా సీరియస్గా తీసుకుంటాను అంటూ కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే ఏకగ్రీవం కాకుండా చూసుకునే బాధ్యత కూడా వైసీపీ నేతలేదే, స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ లేదే అంటూ మొత్తానికైతే ఆయన మాట్లాడుకొచ్చారు. సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. మొత్తం మీద మరో పక్కన పార్టీ ఇటు టీడీపీ పార్టీకి సంబంధించి కుట్రలు ఎలాంటి కుట్రలు పన్నినా కూడా వాటన్నిటినీ కూడా దాటుకొని వెళ్ళి మీరు చెయ్యాలి అంటూ కూడా ఆయన్నే మాట్లాడుకొచ్చారు. ఎస్సీ గ్రామాలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఎస్సీ గ్రామాల్లోనూ అభ్యర్థులను పోటీలోకి తీసుకురావాలి, ఓడిపోతే నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీల ఫెయిల్యూర్గానే భావిస్తాను అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో చూడాలి మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏం జరగబోతుంది. పార్టీ కార్యక్రమాల్లో ఎవరెవరు ప్రస్తుతానికి చురుగ్గా ఉన్నారో వాళ్ళనే ముందుకు తీసుకురావాలి, వాళ్ళనే పెట్టి పార్టిసిపేట్ చేయించాలి, ఎన్నికల్లో పోటీకి వాళ్ళని సిద్ధం చేయండి అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఓవరాల్గా జగన్ ఇటు పార్టీకి సంబంధించిన నాయకులను ఉద్దేశించి ఒకసారి ఏం మాట్లాడారో జగన్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈ చోట చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్